ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని వచ్చిన శ్రద్ధ కలిగి ఆలోచిద్దాము. వాక్యం నిమిత్తము కళలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహానంగా నిశ్చోగా చెప్పబడుచున్న మాటలు నీ మాటలైనా విలువైన వెలకట్టలేని నీ మాటలను మేమందరం విని వాటి ప్రకారంగా జీవించే పాత్ర మాకు దయచేయము. నజరేయుడే నీవు ఇస్తున్నాము అని వేడుకుంటున్నాము పరమ తండ్రి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే, యెహోవా ఇతడిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటలను ఆలకిద్దాము. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. సమూయేలు దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీరు కోరి
మీరు ఏర్పాటు చేసుకున్న రాజు ఇతడే. ఇతరిని యెహోవా మీ మీద రాజుగా నియమించాడు. జాగ్రత్తగా వినాలి. యేసయ్య రక్తమైతే ఎవరు చెప్పరా ఆనందంగా చేయాలి. కానీ సౌలు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ సౌలుని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు రాజుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయనే రాజుగా ఉండి పరిపాలిస్తూ నడిపిస్తున్న సమయంలో మా మీద ఒక రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళని బట్టి దేవుడు వారికి రాజుని ఏర్పాటు చేయమని చెప్పాడు. దైవజనుడు వచ్చి మీరు కోరుకున్న రాజు ఇక్కడే అని ఆయన గురించి చెప్తున్నారు. నిజంగా ప్రజలందరూ ఏర్పాటు చేసుకుని కోరుకున్న వాడు ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలీయే ఎక్కరు. వాళ్ళందరి మీద కూడా మోరడెత్తు ఉంటాడు సౌలు. అయితే ప్రజలు కోరుకున్నటువంటి రాజు ఎలాంటి వాడు ఉన్నాడు అంటే కొంతకాలమే ఆయన యథార్థంగా ఉన్నాడు, కొంతకాలమే ఆయన చక్కగా నీతిగా పరిపాలించాడు. ఎప్పుడైతే సింహాసనం మీద ఆశ కలిగిందో, ఎప్పుడైతే తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని మనసులో కోరిక పుట్టిందో, అన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రజలను బాధ పెడుతూ ఆయన చేసిన పనులన్నీ మనందరికీ తెలిసిందే. ఏ దేవుడైతే ఏర్పాటు చేశాడో ఆ దేవుడిని మరచి మంత్రగాల దగ్గరికి వెళ్ళాడు. ఏ దైవజనుడి ద్వారా అయితే అభిషేకించబడ్డాడో ఆ సేవకులను, ఆ యాజకులను దాదాపు 85 మందిని చంపేశాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు 40 రోజులు ప్రాణ భయంతో, యుద్ధ భయంతో అల్లాడిపోతున్న సమయంలో దావీదు వచ్చి ఆ యుద్ధాన్ని గెలిపించినప్పుడు దావీదు మీద ఆయన విషసూతులు నిలిపాడు. ప్రజలు కోరుకున్నటువంటి రాజు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ముక్కలో చెప్పాలంటే తనకు తాను గొప్ప చేసుకొని తనను మాత్రమే పొగడాలి, తన దగ్గర మాత్రమే ఉండాలి, తన మాట మాత్రమే నెగ్గాలి, జరిగించాలని కోరుకుంటారు. ఇప్పుడు చాలామంది వాళ్ళు కోరుకున్నటువంటి వారు చాలామంది ఉంటారు. ఇళ్ళలో బిడ్డల మీద ఎవరో ఒక్కరనే బాగా మైండ్ పెట్టి చదువుతారు, వాళ్ళు ఏదో ఉపయోగపడతారు. ఇంకొంతమంది అందాన్ని బట్టి ఇష్టపడతారు. అలా ఇష్టపడేటువంటి వారు ఒకసారి ఆలోచన చేయాలి. ఒక అతనికి బాగా చదువుతున్నాడు, ఉద్యోగం లేదు. ఆ సమయంలో అతను ప్రేమలో పడ్డాడు. ఆ పిల్ల ఆ అబ్బాయిని బహుగా ఇష్టపడింది. తల్లిదండ్రులందరినీ కూడా ఎదిరించి వివాహం చేసుకుంది. కొంతకాలానికి ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి అతని స్థాయి మారిన కాడి నుంచి అతనికి ధనాపేక్ష ఎక్కువైపోయింది. ఈ ఉద్యోగాన్ని బట్టి, నాకు ఉన్నటువంటి హోదాన్ని బట్టి ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే నాకు చాలా కష్టం వచ్చింది, ఎందుకంటే అందమైన వాళ్ళని చేసుకోవచ్చని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎలాగైనా చంపేయాలని ఆలోచన కలిగి నిజంగానే చంపేశాడు. అతను ఇష్టపడి చేసుకున్నందుకు చివరికి ఏమైంది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జాగ్రత్త. మనం కోరుకున్నటువంటి వారు ఏదైనా ఉంటే వాటి వలన మనం నష్టపోవాల్సిందే తప్పదు, కష్టపడాల్సిందే తప్పదు, కొన్ని రోజులు బాధపడాలి. తెలిసి తెలియ చేసిన పొరపాటు అయ్యా క్షమించయ్యాలి, ప్రభు పాదాలు పడుకొని కొద్దిగా ఏడిస్తే కొంతకాలానికి దేవుడి కనికరించి జారిపడి వాళ్ళని మారుస్తాడేమో. కానీ ఇప్పుడు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితులు మీరు గమనించండి. మా అన్నయ్య ఉన్నాడు చూడండి, వాడైతే మరీ దారుణం. మా నాన్న మా ఉదయం తరపునే మాట్లాడాడు, ఏ తల్లి లేని పిల్ల, వాళ్ళ నాన్న ఆస్తిపరుడే కాదు, నువ్వు దొంగవి తాగుబోతుడివి, ఎట్ట పోషిస్తావురా నువ్వు అంటే
గుడ్డోడివి 6 పిల్లలను పోషించుకున్నావు నువ్వు, నేను పోషించలేనా అన్నాడు. నిజంగానే వాడు కష్టపడ్డాడు. నిజంగానే వాడి పని వాడు భార్య పిల్లలు తప్పితే రూపాయలు వాడి కష్టం. అంతగా ఇష్టపడి చేసుకొని వాళ్ళ కాపురం ఏమన్నా బాగుందా అంటే ఎప్పుడు తగాదులు తగలాట్లే. పట్టుమని ఒక 5-6 సంవత్సరాలు కలిసి ఉన్నది ఏం అనుకోవాలి. అర్థాంతరంగా చనిపోయాడు. దేవుడు ఇష్టపడి దేవుడు ఏర్పాటు చేస్తే ఆ వివాహం చాలా బాగుంటుంది. అలాగే దేవుడు ఇష్టపడి దేవుడు చేయమన్న పని, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా పనైనా పొలమైనా వ్యాపారమైనా ఏదైనా దేవుడి చిత్త ప్రకారంగా నువ్వు వెళ్ళగలిగితే అందులో నువ్వు 100 ఫలాన్ని పొందుకుంటావు. చూడండి, ఇస్సాకు చదవదు. ఇస్సాకు నువ్వు అక్కడే నిలబడి ఉంటాయా గెరారులోనే అన్నాడు. నిలబడ్డాడు. అదంతా కరువు ప్రాంతం. అక్కడే విత్తనం వేస్తే 100 ఫలాన్ని దేవుడు ఇవ్వలేదా? దేవుని ఆశీర్వాదం చాలా గొప్పగా. ఈ రాజు అభిషక్తుడి దావీదును రాజ్యానికి మేలు చేసిన వాడిని, రాజుకు మేలు చేసిన వాడిని, రాజుకు దురాత్మ పడినప్పుడల్లా సంగీతం వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దురాత్మను వెళ్ళగొడుతూ ఉండేవాడు. మేలు చేసిన వాడికి ఏం చేయబోతున్నాడు? కీడు చేయబోతున్నాడు. పరుగులు తీపించాడు. ప్రాణభయంతో ప్రాణం అరచేతిలో పెట్టుకొని పారిపోయాడు. మనం కోరుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకటి వాళ్ళ సంతోషమే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ సుఖమే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అధికారము వాళ్ళ యొక్క ఇష్టాలే నెరవేర్చుకోవాలని చూస్తారు. వాళ్ళకి ఆటంకం వచ్చినా అడ్డు వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే మనసు కలిగినటువంటి వారే ఉంటారు. ఈ రోజున సౌలు లాంటి వారు పైకి అందంగా కనపడి రాజయ్య లక్షణాలు అన్నీ కలిగి ఉన్న దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి దేవునికి దూరమైన దేవునికి శత్రువైన వాడు కదా. సౌలు లాంటి వాళ్ళని మనం ఎంతమందిని కోరుకుంటాం చెప్పండి. దేవుడు ఏర్పాటు చేసిన వాటిని, దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళాల్సినటువంటి వాళ్ళను మన ఇష్టానికే. ఇప్పుడు మందిరంలోనైనా జాగ్రత్తగా వినండి. మన స్నేహితుల్ని ఏర్పాటు చేసుకునే వారినైనా కానీ, అలాగే బంధువుల్లో కానీ ఎవరు మంచి వాళ్ళు, ఎవరి స్నేహం బాగుంటుంది, ఎవరి వల్ల మనకి నష్టం, ఎవరి వల్ల మనకి మేలు అన్నది కూడా ప్రభు దగ్గర విచారణ చేయాలన్నాం. అలాగే విచారణ చేయకుండా ఎవరితో పెడితే వాళ్ళతో స్నేహం చేసినా మనకి ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే చివరికి దేవుణ్ణి ఎరగకోకుండా, దేవుణ్ణి ఎరిగి దేవుని ఎరగకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారే, లోకానుసారమైనటువంటి వాళ్ళు. అలాగే చనిపోయాడు సౌలు కుటుంబం అలా పతనం అయిపోయింది. సింహాసనం పోయింది, రాజ్యము పోయింది. సౌలేమో దేవుణ్ణి ఎరగిన వాడంటే దేవుణ్ణి ఎరిగిన వాడు. దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండి అతని హృదయ ఆలోచనలు, అతను సంప్రదించినటువంటి మంత్రగాలలో ఆయన్ను ఆ స్థితికి తీసుకెళ్ళిపోయింది. జాగ్రత్త చేసే స్నేహాలైనా అలాగే మనం కోరుకునే ఏదైనా కానీ దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. ప్రభువు కోరుకున్న వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం ఒకసారి చూడండి. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గల వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల యొక్క వారికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కలిసి మీరు కోరుకున్న వాడు ఇతడే అని సౌలును నిలబెట్టారు. ప్రజలు కోరుకున్న సౌలు
ఖచ్చితంగా ఏమన్నా రాజు అయి ఉన్నాడా? పోనీ సంతతి ఏమన్నా భూమి మీద నిలబడేటట్టుందా? జాగ్రత్తగా విన్నాడు. దావీదుని బట్టి దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇక్కడే. అతను ఎలాంటి వాడంట? చక్కని వాడు, సుందరవాడు, చక్కని నేత్రము కలిగిన వాడు, చూపులకు చూచుటకు సుందరమైన వాడు, అందమైన వాడు. అసలు వీటన్నిటికంటే కూడా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగింది. దేవుడు కోరుకున్న వాడు ఎలా ఉంటాడంటే చెరువులందరూ త్రోసివేసిన వాడై ఉంటాడు. చెరువులందరూ వచ్చి వీడ ఈమె అని సాక్ష్యం పొందేటట్టు ఉంటారు. దావీదుని తండ్రి పట్టించుకోవాలి, అన్నదమ్ములు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట, మనం సపోజ్ మన ఇంట్లో ఒక మంచి కార్యం జరుగుతుంది, శుభకార్యమే జరుగుతుంది, లేకపోతే ఒక ఫంక్షనే జరుగుతుంది. అసలు ఆ రోజుల్లో రాజుగా అభిషేకించడం అంటే అది ఒక గొప్ప పని. అలాంటి గొప్ప పనికి, అలాంటి పని ఇంట్లో జరుగుతుంటే, ఇంటి వారికి జరుగుతుంటే ఇంట్లో వాళ్ళందరూ ఉండాలా వద్దండి? ఉండాలా వద్దా? ఒక మాటలో చెప్పండి. మా ఇంట్లో పని, నేను ప్రభువులో లేనప్పుడు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తే, ఊళ్ళో లేకపోతే నన్ను పిలిచినా పిలవకపోయిన పెద్ద లెక్కలేదని, ఎందుకంటే వాడు బాల్ చేయడం, ఎందుకు వాడిని పిలవడం, ఆడే రావనే అంటే అంత మంచి పేరు, అంత మంచి పిల్లలు ఉన్నాయి. అలాగే ఇంట్లో లెక్కలేనటువంటి వారు తీసివేసినటువంటి వాడిగా ఈ దావీదు ఉన్నాడండి. ఇంట్లో అంత గొప్ప కార్యం జరుగుతుంటే, అంత గొప్ప ఫంక్షన్ జరుగుతుంటే కొడుకులందరూ ఆడే ఉన్నారు, 7. దావీదు మాత్రం అక్కడ లేడు. జనులందరూ దృష్టిలో సౌలు, యెషయి దృష్టిలో ఏమనుకున్నాడు? ఎవరికి వాళ్ళు ఈడే అని సౌలు, లాస్ట్కి దైవజనుడు కూడా అనుకున్నాడు ఈడే కావాలి దేవుడు కోరుకున్నాడు. వాళ్ళ ఆహార్యం, వాళ్ళ హైట్, వాళ్ళ పర్సనాలిటీ అలా ఉంది. అందరూ ఈడే అనుకున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? వీళ్ళు ఎవరు రాలికి ఎవరైనా ఉన్నారు. అప్పుడు అడిగితే కడసారి వాడు చివరి వాడు ఉన్నాడయ్యా అంటే ఆయన పిలిపించమన్నాడు. ఆయన రావడంతోనే సమూయేలు దృష్టి దావీదు మీద పడగానే దేవుడు సమూయేలుతో మాట్లాడేస్తాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ప్రభువులోకి వచ్చిన కొత్తలో నేను తాగుబోతున్నాయా, ఎవరు పిలుస్తారు నన్ను? అయినా యవనస్తుడిగా ఉన్నాను. మా నాన్న అయితే పెద్దోడు, ఎవరు పిలిచినా ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. నా దగ్గరికి ఎవరు వస్తారయ్యా? అయినా ఆయనకి అన్ని వరాలు ఉన్నాయి, ఏ వరం లేకుండా నేనేనా నిలబడతానయ్యా అని నేను దేవుడి దగ్గర చాలా ఏడ్చా, బాధపడ్డాను. నాకెందుకయ్యా ఈ సేవ అప్పచెబుతున్నాను? పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవరు నా మీద దృష్టి కట్టలా. మరి మా అమ్మ అక్కయ్య అయితే, అరే నువ్వు నమ్మేవాళ్ళు మారేమని నీ పని నీకు బోరా అన్నారు, లేకపోతే రమేష్ అన్న అంటే ఎప్పటించరా అన్నారు. 100 చెప్పారు. కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరంలో నిల్చులని సైన్యంలో యెహోవా సెలవిస్తున్నాడని వాగ్దానం చేశాడు. నాలో ఉండి నాతో ఉండి జరగాల్సిన కార్యాలు జరిగిస్తానన్నాడు. సహోదరుల్లో ప్రవక్త ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రభువులను తెచ్చాడు. ప్రజలందరికీ మాత్రం ఎవరికి నేను పాస్టర్ అవ్వాలంటే ఇష్టమే లేదు, పాస్టర్ అయ్యే లక్షణాలు నాలో లేవనే అనుకున్నారు. తీసివేసిన వాళ్ళను దేవుడు కోరుకుంటాడు. ఇప్పుడు యెషయి ఇంట్లో దావీదు తీసేశారు, అసలు లెక్కలో లేకుండా ఉంచారు. ఎవరైనా ఇంట్లో జరుగుతున్న గొప్ప కార్యానికి, గొప్ప ఫంక్షన్కి, గొప్ప విందుకి పిలవకుండా ఉంటారో చెప్పండి? ఖచ్చితంగా పిలుస్తారు. కానీ దావీదుని పిలవలేదంటే ఎవరి దృష్టిలో ఆయన లేడు. ఎవరి దృష్టిలో లేనటువంటి దావీదును నా దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో కూడా చాలా మంది పరిస్థితి అలానే ఉంది. ఎంత చేసినా ఏం చేసినా మనం అంటే లెక్కలేదు, మనం అసలు పట్టించుకోరు. ఏంటంటారు? కూరలో కరేపాకు తీసేసినట్టు తీసేస్తున్నారు. నేను ఎంత చేశాను, ఏం చేశాను,
దేవుడికే తెలుసు, నాకే తెలుసు అని మనం చెప్పుకోవటమే, మనం బాధపడటమే. కానీ మన ఇళ్ళలో మన గురించి ఎవరు, అమ్మో మా అమ్మ దేవత, మా అత్త దేవత, మా అక్క దేవత అని అనుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ దావీదులాగా త్రోసివేయబడి తృణీకరించబడి ఎన్నిక లేని వాళ్ళగా ఉంటే నా దేవుడు మిమ్మల్నే కోరుకుంటున్నాడు, నా దేవుడు మిమ్మల్నే ఇష్టపడుతున్నాడు, నా దేవుడు మిమ్మల్నే గొప్ప చేస్తాడు. అందరూ తృణీకరించేశారు, దావీదు దేవుడు తృణీకరించలేదు. దేవుడు కనబడగానే సమయంతో చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప రాజు అయ్యాడు, ఎంత మంచి రాజు. రాజుగా ఉన్న నాటి నుండి జీవం కలిగిన దేవుని పక్షాన్ని నిలబడి యెహోవా యుద్ధాలు జరిగిస్తూ ప్రజలను చక్కగా పరిపాలిస్తూ జీవం కలిగిన దేవుని మందిరాన్ని కట్టడానికి మనసు కలిగి ఎన్నో నియమ నిబంధనలతో దేవుని వాక్యానుసారంగా ఆయన స్థుతిస్తూ ప్రార్థనా జీవితం గడుపుతూ జనులందరినీ మందిరానికి వెళ్ళాలని ఆశపడి ప్రజలు దేవుని మందిరానికి వెళ్తానన్నప్పుడు దావీదు బహు సంతోషపడ్డాడు. హల్లెలూయా. ఇలాంటి మనస్సు కలిగిన వాడు కాబట్టి దావీదు దేవుడు కోరుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా కోరుకోవాలంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే మనసు కలిగిన వాళ్ళమై ఉండాలి, మందిరానికి నడిపించే మనసు కలిగిన వాళ్ళమై ఉండాలి, ప్రార్థించే మనసు కలిగిన వాళ్ళమై ఉండాలి, స్తుతించే మనసు కలిగిన వాళ్ళమై ఉండాలి, దేవుని పక్షాన్ని నిలబడగలిగిన వాళ్ళమై ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఎందుకు జాతర పాండి అంటే ఒక్కడన్నా నిలబడతారా? ఈ మందిరం మీది కాదు, ఈ స్థలం మీది కాదు, పడగొట్టాల్సింది అంటే ఎవరన్నా నిలబడతారు కదా? నిలబడతారా? నిలబడేవారు ఉన్నారా? దేవుని కోసం నిలబడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? యెహోవా యుద్ధములు జరిగించేవాడు దావీదు. ప్రభు నామ ఘనతకై నిలబడేవాడు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల ముందు సవాలు కొట్టి తొడగొట్టి సవాలు చేసినటువంటి వాడు మెడతెప్పుకు వచ్చేసాడమ్మా. యెహోవా యుద్ధం అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పక్షాన నిలబడగలిగిన మనస్సు నీకుంటే, ప్రార్థించే మనసు, స్తుతించే మనసు, జీవం కలిగిన దేవుని మందిరం మీద మక్కువగలిగిన మనసు, దాన్ని కట్టాలన్న మనసు కానీ, ఆ మందిరం పని చెయ్యాలన్న మనసు కానీ, ఆ మందిరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో నీ పాత్ర ఎంత పట్టుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకో. అలా ఆలోచన కనుక నీకు వచ్చింది అంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నట్టే. ఎందుకంటే 2 లక్షల మనుగుల బంగారం, 10 కోట్ల మనుగుల వెండి, ఇనుము, ఇత్తడి తోసక్యంగా ఆస్తి మందిరాన్ని కట్టడం కొరకు దావీదు పోగు చేశాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే దేవుని మందిరం కట్టడం కొరకు నేను దేవదారు రాళ్ళతో కట్టబడిన నగరంలో ఉన్నాను, నా దేవుని మందసము బేరాలలో ఉందని. ఇదిగో యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూసి వరకు నా వాసస్థానమైన నివాసంలోనికి నేను ఎక్కను, నేను వెళ్ళను, నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను, నా కన్నులకు నిద్ర రానిను, నా కన్నుల పాపలకు కులుపప్పు పాలు రానినని ప్రమాణం చేశాను. హల్లెలూయా. అలాంటి మనస్సు ఉంది కాబట్టి ప్రభు కోరుకున్నాడు. ప్రజలందరూ తీసేశారు, ప్రజలందరూ తృణీకరించేశారు. చాలా మంది మీరు గమనించండి, మందిరానికి వెళ్తారన్నా, మందిరం పని చేస్తారన్నా, మందిరానికి ఏదైనా ఇద్దామన్నా, మందిరంలో కాసేపు ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యంలో ఉందామన్నా ప్రజలు ఒప్పుకోరు. చాలా మంది ఒప్పుకోరు. ఒప్పుకోనటువంటి వారందరూ ఎవరి దృష్టిలోకి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు? ఎదురు తీసుకొచ్చి నిలబెడితే వీడి గారు పక్కకు పంపి, వీడి గారు పక్కకు పంపి అనే వాళ్ళే వాళ్ళు. ఎప్పుడైతే మందిరంలో ఆరాధన, ప్రార్థన, మందిరపు పని, మందిరం మీద మక్కువ నువ్వు కలిగి ఉన్నావు, ఖచ్చితంగా దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ ఇంటిలో నిన్ను కోరుకున్నాడు అంతే. నీ కాలేజీ, నీ స్కూలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారంలో నిన్ను కోరుకున్నాడు అంతే నా దేవుడు నిన్ను కోరుకుంటే చుట్టుపక్కల మొత్తాన్ని అణిచివేస్తాడు, నిన్ను గణపరుస్తాడు, యెహోవా పక్షాన్ని నిలబెట్టుకొని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక మాన్యాన్ని మీకు చూపిస్తాను. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపు
నింపితివి ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సున్నాములు వెనుకమని జ్ఞాపిస్తున్నాను. సున్నాములు వెనుకమని బ్రతుకును నీ కృపతో నింపితివి. ఏ ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. చెప్పు తీసుకెళ్తాను నీ దగ్గర వెళ్ళిపోతాను ఇప్పుడు చెప్పు